వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఒక పోస్ట్ని తెగ తిప్పుతున్నారు. ఏంటి అంటే, ప్రపంచ బ్యాంకు తేల్చిన నిజం, వైఎస్ జగన్ హయాంలోనే ఆరోగ్య భాగ్యం, ప్రభుత్వ వైద్య రంగంలో వైద్య సేవల్ని వైఎస్ జగన్ సమూలంగా సంస్కరించేశారు. అధికారంలో ఉండగా విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. జీరో వేకెన్సీతో 2 ఏళ్లలో సుమారు 50,000 మందిని వైద్య సిబ్బందిని నియమించారు. వైద్య సిబ్బందికి ప్రోత్సాహకాలు, మారుమూల పల్లెల్లో పనిచేసే వాళ్ళకి అదనపు వేతనం, విలేజ్ క్లినిక్స్, పట్టణ క్లినిక్స్తో ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలు, టెలిమెడిసిన్ వేదికను ప్రారంభం, ఇవి గ్రామీణ గిరిజన జనాభాకి ప్రయోజనం చేకూర్చాయి. కోవిడ్లో కీలక చర్యలతో ప్రజల ప్రాణాలని కాపాడారు. ప్రజలకు వైద్య ఆరోగ్య సేవలు అందించడంలో మాజీ సీఎం వైఎస్ జగన్ది ప్రభుత్వ రంగం బాట అయితే చంద్రబాబుది ప్రైవేట్ దారి. చంద్రబాబు ప్రభుత్వంలో వైద్య కళాశాలలు, పట్టణ పిహెచ్సి లాంటివి ప్రైవేటు అవుట్సోర్సింగ్ పరం. ఇది వాళ్ళు ఒక పోస్టర్ రిలీజ్ చేసినటువంటి దాంట్లో ఉన్నది. సో మరి దీంట్లో ఫ్యాక్ట్ చెక్, ఎందుకంటే ఎవరు ఏం చేశారో అన్న దాని మీద వాళ్ళ క్రెడిట్ వాళ్ళు తీసుకోవచ్చు, తప్పలేదు 100%. సో ఈ క్లెయిమ్కి ఫ్యాక్ట్ చెక్ చేసినప్పుడు ఏమొచ్చింది ఏంటి అనేది చూస్తే, జగన్ హయాంలోనే ఆరోగ్య రంగం బాగుందని తేల్చేసింది వరల్డ్ బ్యాంక్ అన్నటువంటి చూసినప్పుడు మాత్రం ఇది కంప్లీట్గా ఓవర్ స్టేట్మెంట్. ఎగ్జాజరేట్ చేసుకోవడమే, అది సొంత డబ్బా కొట్టుకోవడం అంటారు చూసారా, అది టీడీపీ అయినా ఏదైనా ఏ పార్టీ అయినా కామనే. సరే, అసలేం జరిగింది? ఈ ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య రంగం మీద ప్రపంచ బ్యాంకు విడుదల చేసినటువంటి నివేదిక ఈ రాజకీయ చర్చకు దారితీయడం, దాని మీద మనం డిస్కస్ చేసుకుంటున్నాం, అంతా అయింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో తీసుకున్నటువంటి కొన్ని కీలక నిర్ణయాల్ని ఇక్కడ నివేదిక ప్రస్తావించింది. అయితే దీన్ని జగన్ పాలనకి ప్రపంచ బ్యాంక్ క్లీన్ చిట్ ఇచ్చేసింది అని చెప్పడం మాత్రం చాలా అతిశయోక్తి. జగన్మోహన్ రెడ్డి చేశారు అని చెప్పడం అయితే తప్పులేదు. అయితే ఇందులో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆరోగ్య రంగ సంస్కరణలకు సంబంధించిన కొన్ని అంశాలు చాలా స్పష్టంగా ఇందులో ప్రస్తావించారు. అంటే 2019లో ప్రభుత్వం మారిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య వ్యవస్థని మరింత ప్రభుత్వ రంగం మీద ఆధారపడేలాగా బలోపేతం చేయడానికి ప్రయత్నాలు అయితే జరిగాయనేది ప్రపంచ బ్యాంకు నివేదిక పేర్కొంది. ప్రయత్నాలు జరిగాయి. ముఖ్యంగా ప్రాథమిక వైద్య సేవల్ని గ్రామీణ గిరిజన ప్రాంతాలకు చేరువ చేయడం మీద దృష్టి పెట్టారు. వైద్య సిబ్బందిని కొరతను తగ్గించేందుకు జీరో వేకెన్సీ విధానం తీసుకొచ్చారు. ప్రపంచ బ్యాంకు ప్రకారం 2 ఏళ్ల వ్యవధిలో సుమారు 50,000 మంది ఆరోగ్య సిబ్బందిని అన్ని హైరార్కీలో నియమించడం జరిగింది. మారుమూల ప్రాంతాల్లో పనిచేసేటువంటి వైద్య సిబ్బందిని ప్రోత్సహించేందుకు అదనపు ఆర్థిక ప్రోత్సాహకాలు కూడా అందించారు. గిరిజన ప్రాంతాల్లో పనిచేసే వాళ్ళకి అదనపు వేతనం, దూర ప్రాంతాల్లో పనిచేసే సిబ్బందికి ప్రత్యేక ప్రోత్సాహకాలు కల్పించినట్టుగా నివేదికలో ఉంది. అంటే డాక్టర్లు, వైద్య సిబ్బంది పట్టణాలకి మాత్రమే పరిమితం కాకుండా గ్రామీణ మారుమూల ప్రాంతాల్లో కూడా అందుబాటులో ఉండేలాగా ప్రభుత్వం ప్రయత్నం అయితే చేసింది. ఇక విలేజ్ హెల్త్ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్ విధానం, టెలిమెడిసిన్ వంటి కార్యక్రమాలు కూడా ఇదే దిశలో తీసుకొచ్చినవి. బట్ టెలిమెడిసిన్ అనేటువంటిది మాత్రం ఇక్కడ 2 రకాలుగా చెప్పుకోవాలి. టెలిపతి అయినా, టెలిఫోన్ చేస్తే మెడిసిన్స్ ఇంటికి వచ్చేదన, అలా అనుకుంటే ప్రైవేట్ ఆపరేటర్స్ కూడా చాలామంది చేస్తున్నారు. బట్ దాన్ని గవర్నమెంట్లో కూడా పెట్టారు అంటే మంచి కార్యక్రమమే. ఒక గ్రామంలో స్పెషలిస్ట్ వైద్యుడు అందుబాటులో ఉన్నా లేకపోయినా టెలిమెడిసిన్ ద్వారా నిపుణుల వైద్య సలహాలు పొందే అవకాశం కల్పించడం గ్రామీణ గిరిజన ప్రజలకి ఉపయోగపడింది. ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా ప్రాథమిక వైద్య సేవల్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం జరిగింది, 100% కాదు. ఇక కరోనా సమయంలో ప్రపంచ బ్యాంకు ప్రాజెక్టు నిధుల్లో కొంత భాగాన్ని అత్యవసర వైద్య అవసరాలకు మళ్లించి వైద్య పరికరాలు, సరఫరాలు, కోవిడ్ నియంత్రణకు అవసరమైన చర్యలకు ఉపయోగించారంటూ నివేదిక చెప్తోంది. అయితే ఈ చర్యల వల్లే ఇన్ని ప్రాణాలు కాపాడబడ్డాయి అని ప్రపంచ బ్యాంక్ తేల్చింది అని చెప్పడం మాత్రం సరైంది కాదు. ఎందుకంటే కోవిడ్ నిర్వహణ మీద ఒక రాజకీయ నిర్ణయాన్ని నేరుగా ప్రాణ నష్టంతో అనుసంధానం చేయడానికి ఇంకా ఆధారం అనేది అవసరం. ఇక్కడ ఇంకో కీలకమైనటువంటి అంశం, 2024లో ప్రభుత్వం మారిన తర్వాత ఆరోగ్య రంగంలో కొన్ని సేవలకి ప్రైవేట్ రంగం, అవుట్సోర్సింగ్ రంగం వైపు ఎక్కువగా వెళ్లే ధోరణి కనిపించింది అని ప్రపంచ బ్యాంక్ పేర్కొంది. ముఖ్యంగా కొత్త మెడికల్ కాలేజీలు, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ల నిర్వహణలో ప్రైవేట్ అవుట్సోర్సింగ్ ప్రస్తావన వచ్చింది. అయితే దీన్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అన్ని మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరించేసింది అని చెప్పడం అనేది సరైనది కాదు. ఇక్కడ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, పీపీపీ అవుట్సోర్సింగ్ విధానాలని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఇది ప్రభుత్వ వైద్య వ్యవస్థని పూర్తిగా ప్రైవేట్ చేతుల్లో పెట్టడం అనే అర్థం కాదు. ప్రభుత్వం చెప్తున్న ప్రకారం పీపీపీ ద్వారా పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, నిర్వహణ సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యం. ఇదే నివేదిక కూడా చెప్తోంది. అందుకే ప్రపంచ బ్యాంక్ నివేదికని రాజకీయ కళ్ళద్దాలతో చూడకుండా మొత్తం సందర్భంతో చూడాలి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాల్లో ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేయడం, భారీగా సిబ్బంది నియామకం, గ్రామీణ ఆరోగ్య సేవల విస్తరణ, ఫ్యామిలీ డాక్టర్, విలేజ్ క్లినిక్స్, టెలిమెడిసిన్ ఇలాంటి కార్యక్రమాలకి ప్రపంచ బ్యాంకు నివేదికలో ఆధారాలు అనేవి కనిపిస్తున్నాయి.
అదే సమయంలో ఈ చర్యలన్నీ విజయవంతం అయిపోయాయి అని, జగన్ హయాంలోని ఏపీ ఆరోగ్య రంగం దేశంలోనే అత్యుత్తమంగా మారింది అని ప్రపంచ బ్యాంక్ ఎక్కడ ఇందులో స్టేట్మెంట్ ఇవ్వలేదు. అలాగే ప్రస్తుత ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి పీపీపీ అవుట్సోర్సింగ్ విధానాలను కూడా తప్పే అని ప్రపంచ బ్యాంక్ కూడా ఎక్కడా చెప్పలేదు. కాబట్టి ఇక్కడ అసలు కథ ఏంటంటే ఏపీ ఆరోగ్య రంగంలో రెండు ప్రభుత్వ విధానాల్లో తేడా స్పష్టంగా ఉంది. ఒకవైపు ప్రభుత్వ వ్యవస్థను విస్తరించి సిబ్బంది ప్రాథమిక వైద్య సేవలు పెంచే మోడల్ అయితే, మరోవైపు పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, ప్రైవేట్ భాగస్వామ్యం అవుట్సోర్సింగ్ ద్వారా మౌలిక వసతులు నిర్వహణ సామర్థ్యాన్ని పెంచేటువంటి మోడల్. ఏ మోడల్ ప్రజలకి మెరుగైన వైద్యం అందిస్తున్నది ఇక్కడ రాజకీయ ప్రచారంతో కాదు, వైద్య సిబ్బంది అందుబాటు, ఆసుపత్రుల పనితీరు, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు, ప్రజలపై అయ్యే ఖర్చు, చికిత్స నాణ్యత ఇలాంటి ఫలితాలతోటే తేల్తాయి. సో ప్రపంచ బ్యాంకు చెప్పిన విషయాన్ని ప్రపంచ బ్యాంకే చెప్పనట్టుగా మార్చి ఇక్కడ రాజకీయ ప్రచారంగా ఉపయోగించుకోవడం కాదు, నివేదికలో ఉన్న నిజాన్ని నిజంగానే ప్రజల ముందు పెట్టడమే అసలైనటువంటి ఫ్యాక్ట్ చెక్. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.